వేదన బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ఇదే కాలంలో దేవుని మాటను చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వారిని ప్రేమించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ప్రభునందు మీరు పడుతున్న ప్రయాసం ఏ రోజు కూడా వ్యర్థం కాదండి. మీ సమయాన్ని, మీ దినాన్ని, మీ బలమును, మీకు ఇవ్వబడ్డ వాటిలో దేవుని కొరకు, పరిచర్య కొరకు మీరు ఇస్తూ, దేవుని సన్నిధిలో మీరు వాడబడుతూ, దేవుని ప్రేమిస్తూ మీరు ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటో తెలుసా? ఆయన మిమ్మల్ని ప్రేమిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రేమించిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. వారి జీవితాన్ని వెలుగుగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభువు నిలుపుతాడు. ఇదే కాలంలో నువ్వు దేవుని కొరకు ఉత్సాహముగా పనిచేస్తున్నావా? దేవుని కొరకు నీ బలాన్ని వాడుతున్నావా? దేవుని కొరకు నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా? అయితే ప్రభువునందు పడుతున్న నీ ప్రయాసం వ్యర్థమో కానే కాదు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే నీ పరిస్థితులంతటిని కూడా మార్చగల సమర్థుడు ఆయన. నీ చేతి పనిని దీవించబోతున్నాడు. నువ్వు విత్తుతున్న విత్తనాన్ని ఇదిగో ఆయన ఫలింపజేయబోతున్నాడు. ఆ ఫలమును నువ్వు అనుభవించేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ఇదే కాలం నీ వాగ్దానాన్ని నమ్మండి. ప్రభువునందు మీరు పడుతున్న ప్రయాసం వ్యర్థం కాదు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో, మంచి స్థితిలో, అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదించబడినట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఈ మాటలు నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవానికి వందనాలు. ఎంతమంది బిడ్డలు నాయన ఇదిగో వారి బలమును, వారి యొక్క సమయాన్ని, వారి యొక్క ధనమును నీకు ఇస్తూ ఉన్నారు. వారిని మీరు ప్రేమిస్తున్న దేవుడు. అవునయ్యా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను తప్పించదని, గనపరచుదని అన్నావు. అయ్యా, నిన్ను ప్రేమిస్తున్న బిడ్డలు మీరు తప్పిస్తారు, గనపరుస్తారు గనుక ఎంతమంది బిడ్డలు నీ కొరకు వాడబడుతూ ఖర్చు అవుతున్నారు. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించి మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.